పరమేశ్వరుడు చాలా చోట్ల తాను స్వయంభువుగా వెలుస్తాడు. ఇప్పుడు ఆకాశలింగం శబ్దం అనేది వద్దన్నా చెవికి తాకుతుంది, తాకుతుందా తాకదా? అలాగే వాయుర్లింగం, ఈ సమస్తమైన విశ్వంలో ఉండే వాయువు నీకు ఈ శ్రద్ధ ఉన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శరీరాన్ని ఎప్పుడు స్పర్శ చేస్తూనే ఉంటుంది కదా. కాబట్టి వాయుస్వరూపము అంటేనే స్పర్శ. ఆయన వాయుర్లింగంగా అనేక ప్రదేశాల్లో ప్రతిష్ఠ అయ్యారు. వాయుర్లింగ ప్రతిష్ఠ అనేటటువంటిది ఎవరైనా అంటుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు ఒక రెస్ట్రిక్షన్ కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండదు. వాయుర్లింగానికి నీ మనస్సు అత్యంత పవిత్రంగా ఉండి దేహాన్ని కొంచెం శుద్ధి చేసుకుంటే ఎవరైనా సరే వెళ్ళి అంటుకొని ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అది వాయుర్లింగము యొక్క గొప్పతనం, ఆ వాయుర్లింగ ప్రతిష్ఠ యొక్క గొప్పతనం. ఈ దేవతలు కూడా పరమేశ్వరుడి యొక్క లింగాన్ని వాయుర్లింగంగా, అంటే బ్రహ్మాండాన్ని అంటుకోకూడదు అని ఎవరు చెప్పగలరమ్మా? బ్రహ్మాండం అంతటా నిండి ఉంది, బ్రహ్మాండానికి గుర్తుగా ఈ శివలింగం ఉంది. కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠ జరిగి, ఆ ప్రతిష్ఠ ఆ మంత్రాలతోటి జరిగితే దానికి నియమము, దానికి కాలము, లెక్క అన్నీ ఉంటాయి. కానీ వాయుర్లింగానికి కాలానికంటే అతీతముగా, వ్యక్తుల కంటే అతీతముగా, విశ్వమునందు ఏ మనిషి లేకపోయినా పంచభూతాలే ఆ లింగాన్ని అర్చిస్తూ ఉంటాయి. కాబట్టి వాయుర్లింగానికి ఎవ్వరు అంటుకున్నా, ఏ విధమైన పూజ చేసినా ఎక్కడ ఏ అడ్డంకు ఉండదు. అందరూ తృప్తిగా పూజ చేసుకోగలిగేటటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క లింగమే వాయుర్లింగము. అందుకనే అనేక క్షేత్రాలలో శివలింగాల్ని వాయుర్లింగ ప్రతిష్ఠ గనక అయితే ఆనందంగా అంటుకొని అభిషేకం చేయనిస్తారు. దానికి స్త్రీ పుంభేదం ఏమీ లేకుండా అందరూ చేసుకోగలిగేటటువంటి భాగ్యాన్ని